పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ. బొచ్చి నగర పంచాయతీలో పింఛన్లను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ మోర్ల సుప్రజామురళి. ప్రతి నెల 1వ తేదీ పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపిస్తోందని బొచ్చి మున్సిపల్ చైర్మన్ మోర్ల సుప్రజామురళి అన్నారు. బుధవారం నగర పంచాయతీ పరిధిలోని అన్ని వార్డులలో కమిషనర్ బాలకృష్ణ కూటమి నాయకులతో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్లను పెంచి ప్రతి ఒక్కరికి 1వ తేదీన వారి ఇళ్ల వద్దని అందజేయడంతో ప్రజలు ఆనందంగా ఉన్నారని, పింఛన్దారుల ముఖాలలో వెలుగులు కనిపిస్తున్నాయన్నారు. పాత పెన్షన్లతో పాటు నూతనంగా మంజూరైన పింఛన్లు సైతం అందజేయడం జరిగిందన్నారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2.0లో భాగంగా తగ్గించిన జీఎస్టీ గురించి ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. ఈ జీఎస్టీ తగ్గటం వల్ల నిత్యావసర వస్తువుల నుంచి ప్రతి వస్తువుపై భారం తగ్గిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి ఆదేశాల మేరకు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి వార్డుకు వెళ్ళి మున్సిపల్ కమిషనర్ గారు, మండల అధ్యక్షులు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్స్, నాయకులు, మరి మీడియా మిత్రులు అందరితో కలిసి వెళ్ళి పింఛన్ ఇవ్వడం ఒక పండగ వాతావరణం లాగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. అందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఒక కొత్త పింఛన్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఆమె అయితే వృద్ధురాలు, చాలా సంతోషంగా ఆనందంతో ఆనంద బాష్పాలు ఈరోజు లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాము. ఏమని అడిగితే చాలా సంవత్సరాల తర్వాత వచ్చిందమ్మా అని ఆమె సంతోషంగా ఫీల్ అయ్యారు. అందుకు మేడం గారికి, ఎంపీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జీఎస్టీ తగ్గింపు గురించి కూడా ప్రతి ఒక్కరికి మేము వివరించడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మనం రోజు ఉపయోగించుకునేటటువంటి వస్తువుల మీద జీఎస్టీ తగ్గడం అనేది చాలా సంతోషంగా ఉందమ్మా అని వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకు మేము కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘంలో పండుగ వాతావరణంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఇంటింటికి మా సిబ్బంది వెళ్ళి పెన్షన్ అందరూ కూడా పెన్షన్దారులందరూ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ 7 కల్లా. ఇందులో భాగంగా మా గౌరవ చైర్పర్సన్ గారు, మా టౌన్ అధ్యక్షులు గారు ఉత్తా శ్రీనివాసన్ గారు, వైస్ చైర్మన్ శివకుమార్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ అశ్విన్ గారు, మా టౌన్ కార్యదర్శి గారు అందరూ కూడా ఈ పండుగ వాతావరణంలో లోకల్ లీడర్ సుభాన్ గారు అందరితో కలిసి కూడా అన్ని వార్డులు తిరుగుతూ పెన్షన్ ఒక పండుగ వాతావరణంలో పంపించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడా ఎంతో ఆనందంతో పెన్షన్ 1వ తారీఖున పెన్షన్ తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరియు గౌరవ శాసనసభ్యులు వారు, కోవూరు శాసనసభ్యులు వారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశానుసారం అందరం కూడా పొలిటికల్ లీడర్స్, రాజకీయ అఫీషియల్స్ అందరం కలిసి కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో ఇంటింటికి తిరిగి అందరూ కూడా పంచడం జరుగుతుంది. అందులో భాగంగానే సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ సంబంధించి కూడా ప్రజలకి అవగాహన కల్పిస్తుంది. వ్యాపారంగా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి సూపర్ జీఎస్టీ మీద ఎంత తగ్గింది, దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, మనకి ఎంత సేవింగ్ చేసుకుంటున్నాము, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మనకి ఎంత బెనిఫిట్స్ ఇస్తున్నాయి అని ప్రజలకు కూడా వివరిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా ఈ సూపర్ జీఎస్టీని వినియోగించుకొని తమ అమౌంట్ని, మనీని సేవింగ్ చేసుకొని మరింత కొనుగోలు శక్తిని పెంచుకోవాల్సిన కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో మేము ఈ వార్డు ఇన్ఛార్జీలు మరియు చైర్పర్సన్ మరియు లోకల్ నాయకులు, అధికారులు అందరితో కలిసి వార్డుల వారీగా అన్ని వార్డుల్లో ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మా ఎమ్మెల్యే గారైనటువంటి
వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మరియు ఎంపీ గారు ఆదేశానుసారం మేము ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా అందరం పాల్గొని ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త పెన్షన్లో విడో పెన్షన్స్ను కూడా మన లోకల్ నాయకులు తిరిగి వాటిని నమోదు చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి అందరి నాయకుల్ని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇంకేదన్నా బ్యాలెన్స్ ఉన్నటువంటి పెన్షన్స్ని కూడా తిరిగి మన సచివాలయాల్లో నమోదు చేసి వాళ్ళకు కూడా చేరవేసేలాగా సహకరించాలని అందరినీ కూడా మా లోకల్ లీడర్స్ని అందరినీ కోరుకుంటున్నాను. అంతేవిధంగా ఇక్కడ ఇంకా 7వ వార్డులో ఏదో 2 పెన్షన్స్ ఏదో పెండింగ్లో ఉన్నాయన్నారు. అవి కూడా రేపు నెలకు కంప్లీట్ చేసి అవి కూడా చేరవేస్తాము. ఇంకా ఎక్కడ పెన్షన్స్ని ఇబ్బంది లేకుండా అందరికీ చేరుతున్నాయి. చాలా సంతోషము. ప్రతి ఒక్కరూ ఆనందంగా పెన్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళలో పొందేటువంటి ఆనందాన్ని మేము ప్రతి నెల చూస్తున్నాము. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఉమ్మడిగా ప్రతి వస్తువులపైన జిఎస్టీ తగ్గించడం జరిగింది. ఒక్కొక్క వస్తువులపైన ఒక్కొక్క రకమైనటువంటి స్లాబులు తగ్గించారు. సో అందరికీ ఈ విధమైన పాంప్లెట్స్ని మేము ప్రతి ఇంటికి చేర్చి వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఒక 15 రోజులు ఈ స్కీమ్ తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని మన లీడర్స్ అందరికీ తెలియపరుస్తున్నాము. రేపటి నుంచి ఈరోజు కూడా కొంతమందికి పంపిణీ చేస్తున్నాము. ఇంటింటికి వెళ్ళి ఒక్కొక్కరికి ఏ విధంగా వాళ్ళకి తగ్గుతుంది, ఎంతెంత తగ్గుతుంది క్లారిటీ కోసంగా మేము ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు సపోజ్ ఒక వస్తువు కొన్నప్పుడు మేము పాత రేట్కే మాకు వచ్చింది అన్నప్పుడు మాకు తెలియపరిచినప్పుడు అంగట్లో ఏదన్నా పొరపాట్లు జరుగుంటే ఆ రేట్ తగ్గించాడా లేదా, ఆ జిఎస్టీ పర్సంటేజ్ ప్రకారం తగ్గించారా లేదని ఇక్కడ పర్సంటేజ్లు కూడా క్లియర్ కట్గా ఇచ్చున్నాము. ఆ పర్సంటేజ్ ప్రకారం ఒక పాల ప్యాకెట్ అయితేనేమి, ఒక నూనె ప్యాకెట్ అయితేనేమి వాటన్నిటినీ పరిశీలించుకొని అందరూ ఇక్కడ ఉన్నటువంటి స్లాబ్ రేట్ల ప్రకారం మాకు ఎందుకు ఇరు అనేటువంటి హక్కు ప్రతి ఒక్క కుటుంబానికి కల్పించున్నాము.